వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. వైకుంఠము నుండి భూమికి దిగివచ్చిన శ్రీహరి సాక్షాత్తుగా కొలువై ఉన్న దివ్యమైన పుణ్యక్షేత్రము, సుప్రసిద్ధ స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. నమస్తే అండి, అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనసారా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీహరి కొలువు సిరీస్లో భాగంగా ఆ బ్రహ్మాండ నాయకుని మహాద్వార గోపురమైన పడికావలి గురించి తెలుసుకుందాం. అత్యంత మోహన రూపంతో కేవలం ఆ శ్రీహరి కొలువై ఉండటమే కాకుండా ఈ కలియుగంలో మానవులందరి పాపాలను నశింపచేసే వెంకటపతిగా కొలువై ఉన్నారు. వేం అంటే పాపాలను, కట అంటే నశింపచేసేది అనని వెంకటపతి అయినారు. శేషాచలం, గరుడాచలం, వెంకటాచలం, నారాయణాచలం, వృషభాచలం, వృషాచలం, అంజనాచలం అనే 7 కొండల మధ్య వెలసి ఉన్నందువల్ల 7 కొండలవాడని, సప్తగిరీషుడని కొనియాడబడుతున్నాడు. సముద్ర మట్టానికి 2800 అడుగుల మొదలు 3600 అడుగుల ఎత్తు వరకు నెలకొని వ్యాపించి ఉన్న ఈ సప్తగిరుల శిఖర శ్రేణుల మధ్య శ్రీ మహావిష్ణువు స్వయంభూ అయి ఆచ్ఛామూర్తిగా వెలసి ఆనంద నిలయమనే బంగారు మేడలో దివ్య దర్శనం ఇస్తున్నారు. సమస్త లోకాలకు అధిపతి అయిన శ్రీ వెంకటేశ్వరుని వైభవాన్ని వేణోళ్లా చాటుతూ ఉన్నట్లుగా మహోన్నతంగా పూర్వాభిముఖంగా అంటే తూర్పు ముఖంగా ప్రకాశిస్తూ ఉండేదే మహాద్వార గోపురం. ఈ మహాద్వార గోపురానికి సాష్టాంగ నమస్కారం చేద్దాం. ఈ మహాద్వార గోపురం మీద అనేక శిలలు చెక్కబడి తీర్చిదిద్దబడి ఉంటాయి. కానీ మనం నిశితంగా పరిశీలిస్తే తమ భుజాల మీద గోపురం బరువును మోస్తున్నట్టుగా ప్రతిమలు కనిపిస్తాయి. వారినే భారవాహిని అని పిలుస్తారు. ఈ మహాద్వారాన్ని పడికావలి అని పిలుస్తారు. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో 38x32 కొలతలు గల దృఢమైన రాతి చౌకట్టుతో శిల్పకళా శోభితమై 5 అంతస్తుల గోపురంతో నిర్మింపబడిందే ఈ పడికావలి. గోపురంపై సువర్ణ రంజితాలైన ధగధగా మెరుస్తున్న సప్త కలశాలు ఏర్పాటు చేయబడ్డాయి. నేలమట్టం నుండి గోపురం ఎత్తు 50 అడుగులు. ఈ మహాద్వారానికి అనుసంధానించబడి ఉన్న ప్రాకారమే మహాప్రాకారం. ఇది స్వామివారి ఆలయం చుట్టూ పెద్ద శిలలతో సమున్నతంగా 4 అడుగుల మందంతో సుమారు 30 అడుగుల ఎత్తులో నిర్మింపబడి ఉంది. ఈ మహాప్రాకార చుట్టూ చేసే ప్రదక్షిణాన్నే మహాప్రదక్షిణము అని కూడా అంటారు. ఈ మహాప్రాకార చుట్టూ ఉన్న వీధులని తూర్పు వైపున ఉన్న వీధిని తూర్పు మాడ వీధి అని, దక్షిణం వైపు ఉన్న వీధిని దక్షిణ మాడ వీధి అని, పడమర దిక్కున ఉన్న వీధిని పశ్చిమ మాడవీధి అని, అలాగే ఉత్తర దిక్కున ఉన్న మాడవీధిని ఉత్తర మాడవీధి అని పిలుస్తారు. అలాగే శ్రీ స్వామివారి మహాద్వార గోపురానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు ఉన్న వీధిని సన్నిధి వీధి అంటారు. ఈ మహాప్రదక్షిణ మార్గంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహింపబడుతూ ఉంటాయి. 1996 జనవరిలో ఈ పడికావలికి ఇత్తడి తాపడం జరిగింది. అందువల్ల దీన్ని ఇత్తడి వాకిలి అని కూడా పిలుస్తారు. లోపల వెండి వాకిలి, బంగారు వాకిలి కూడా ఉన్నాయండి. వాటి గురించి నెక్స్ట్ వీడియోల్లో చెప్తాను. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్న ప్రసిద్ధికి తగ్గట్టుగా పచ్చని మామిడాకుల తోరణాలతో, ఎత్తైన అరటి స్తంభాలతో ఈ పడికావిలి నిత్యము కళకళలాడుతూ శోభాయమానంగా ఉంటుంది. ఇక శంఖనిధి, పద్మనిధి గురించి తెలుసుకుందాం.
ఈ మహాద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల వలె సుమారు 2 అడుగుల ఎత్తు పంచలోక విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపదలను నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమవైపున అంటే దక్షిణం వైపున ఉన్న రక్షక దేవత 2 చేతుల్లోనూ 2 శంఖాలు ధరించి ఉంటారు. వారే శంఖనిధి. అలాగే కుడివైపున అంటే ఉత్తర దిక్కున ఉన్న రక్షక దేవత 2 చేతుల్లోనూ పద్మాలు ధరించి ఉంటారు. వీరే పద్మనిధి. ఈ నిధి దేవతల పాదాల వద్ద 6 అంగుళాల పరిమాణం గల రాజ విగ్రహం నమస్కార భంగిమలో నుంచొని ఉండటం చూడండి. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుత దేవరాయలది. ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి 3 ప్రాకార ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేయటం సాంప్రదాయం. ఆలయం యొక్క మొదటి ఆవరణ ముక్కోటి ప్రదక్షిణం అని పిలుస్తారు. రెండవది విమాన ప్రదక్షిణం. ఇక మూడవది సంపెంగ ప్రదక్షిణం. ఈ 3 ప్రదక్షిణ మార్గాలను గురించి తర్వాత వివరంగా చెప్తాను. ఈసారి స్వామివారి దర్శనానికి తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు ఈ మహాద్వార దేవతలైన శ్రీ స్వామివారి సంపదలకు నిధులకు రక్షక దేవతలైన శంఖనిధికి పద్మనిధికి భక్తితో నమస్కారం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. ఇటువంటి ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోల కోసం ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.